యాక్చువల్‌గా మనం ఇప్పుడు స్టార్ట్ చేసే సెషన్ ప్రొమెథియస్ కదా! లైక్ దిస్ వుడ్ బి ద లాస్ట్ సెషన్ ఫర్ డెవ్‌సెకోప్స్ యాస్ వెల్ రిమెంబర్ థాట్. ఎందుకంటే మనం బేసిక్స్‌లోనే వెళ్తున్నాం. లైక్ ఇది మెయిన్ మనకి. ప్రొమెథియస్ అంటే లైక్ మనం ముందు సెషన్స్‌లో ఏం నేర్చుకున్నాం అంటే ఇట్స్ మోర్ లైక్ మెట్రిక్స్. మనకు అబ్జర్వబిలిటీలోని మెట్రిక్స్, ట్రబుల్ షూటింగ్, లాగ్స్, ట్రేసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందులో ప్రొమెథియస్ అన్నది ఓన్లీ మెట్రిక్స్‌కే ఎక్కువ యూజ్ అవుద్ది. ఎందుకు ప్రొమెథియస్ వైడ్లీ పాపులర్ అయింది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుందంటే ప్రతిసారి మనం వెళ్లి సర్వర్‌ని చెక్ చేసుకోలేం. సో లోడ్ ఎక్కువ పడుతుందన్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ వస్తుందన్నప్పుడు సిపియూ ఇంక్రీజ్ అవుద్ది. సో దట్ ఈస్ వేర్ మెట్రిక్స్ ప్లేస్ అ మేజర్ రోల్. సిపియూ లోడ్ పెరుగుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సింపుల్‌గా చెప్పాలి అంటే నేను నా ఫ్రెండ్‌కి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన సొంత సిస్టమ్‌లోనే మనకి ఏవైనా లైక్ యాప్ స్లో అయిపోతే మనం చేసే పని ఏందంటే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి లైక్ క్రోమ్ 70% తీసుకుంటుంది. ఇది 70% లైక్ యుల్ ఎండ్ టాస్క్ సో దట్ యువర్ సిస్టమ్ వుడ్ బి ఫాస్ట్. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఇప్పుడు మనకు సిపియూ గాని ఏదైనా పెరిగిపోతుంది అంటే ఎయిదర్ బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ట్రాఫిక్ వల్ల అయినా అవ్వాలి లేదా లోపల ఒక అప్లికేషన్ సర్వర్లో అప్లికేషన్ రన్ అయిపోతూనే ఉండాలి. సర్వర్ లోపల అప్లికేషన్ అంటే ఈజీగా స్టాప్ చేయొచ్చు మనం లైక్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. అండ్ బయట నుంచి వచ్చేది ట్రాఫిక్ అయితే మనం ఏంటి మనం బయట నుంచి వచ్చే ట్రాఫిక్ అయితే మనం ఏంటి లైక్ ఒక పాడ్ గాని ఎక్స్ట్రా గాని పెంచుకుంటూ వెళ్తాం. ఇట్స్ లైక్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటాం మాట. అంటే ఉన్న సర్వర్లో ఒక ఎక్స్ట్రా సర్వర్ యాడ్ చేయాలా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొకటి ఫర్ సపోజ్ ఏదైనా లైక్ ఒక వెబ్సైట్ మన గోల్డ్ సైట్ అనుకుందాం. ఆషాఢ మాసం అన్నప్పుడు పెరిగిపోతుంది. లైక్ ఎక్కువ మంది సేల్స్ వస్తున్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మెట్రిక్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏంటి సిపియూ 20% అంత లోడ్ చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ మంది రావట్లేదు. ఇది సీజన్ కాదన్నప్పుడు ఒక సర్వర్ డిలీట్ చేసేస్తాం. దట్స్ హౌ యూ సేవ్ కాస్ట్. అంటే నువ్వు బిజినెస్ని కాపాడుకుంటున్నాము. ఇటుపక్క మనం మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ని కూడా కాపాడుకుంటున్నాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రొమిథియస్ అన్నది ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఒక డీబీ కాబట్టి ఇది చెప్పాలంటే సింపుల్గా ఒక డేటాబేస్ ఇది. యా ఒక డేటాబేస్ మాత్రమే ఇది. అంటే మెట్రిక్స్ని వెళ్ళి స్టోర్ చేస్తుంది అంతే. ఇది స్టోర్ చేసినప్పుడు ఆ స్టోర్ చేసిన డేటాని మనం యూస్ చేసుకోవాలి. ఎలా యూస్ చేసుకుంటాం? కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ప్రొమిథియస్ రూల్స్ అంటన్నమాట. రూల్ ఏంటి అంటే ఇప్పుడు సిపియు కానీ 80% దాటితే నాకు చెప్పు అన్నది ఒక రూల్. సో అక్కడ మీకు రూల్లోని ఆ రూల్ చూపిస్తుంది లైక్ విచ్ విల్ సీ ఇన్ సమ్ టైమ్. ఇంకొకటి ఏంటి ప్రతిసారి మీరు వెళ్ళి ప్రొమిథియస్ని చెక్ చేసుకుంటూ ఉండలేరు కదా. లైక్ 10 సార్లు వెళ్ళి ప్రొమిథియస్ సర్వర్లోని లైక్ ఫస్ట్ ప్రొమిథియస్ వాడిందే మనం సిపియు చెక్ చేసుకోలేము ఒక డేటా ఉండాలి అని చెప్పి. కానీ 10 సార్లు అలా చెక్ చేసుకోవడం వల్ల మనకేంటి ఎవరికైనా సరే అలర్ట్ మేనేజర్లోని అలా చెక్ చేసుకొని అలర్ట్స్ వస్తున్నాయి లేదా ఆ మానిటరింగ్ లైక్ నోబడీ లైక్స్ ఇట్. సో ఏంటి లైక్ మనం ఒక లిమిట్ సెట్ చేస్తాం. ఒకవేళ 70% దాటితే నాకు నోటిఫై చేయి. అంటే నేను వాడే రెగ్యులర్ వాటిలో నాకు నోటిఫై చేయి. లైక్ ఎయిదర్ ఇట్ కుడ్ బి టీమ్స్ ఆర్ ఇట్ కుడ్ బి మెయిల్ ఆర్ ఇట్ కుడ్ బి ఈవెన్ స్లాక్. సో ఈ ఛానల్లో వి యూజింగ్ స్లాక్. రూల్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మనకి ఏంటి రూల్ అని రూల్ ఏంటి అంటే లైక్ మెమరీ ఎక్కువ అవుతుంది. అదొక రూల్. సో మెమరీ ఎక్కువ అవుతుంది లైక్ 70% దాటితే నాకు అలర్ట్ ఇవ్వు. అదొక రూల్. అలర్ట్ రూల్స్ అంటారు వాటిల్ని. సిపియు 70% దాటుతుంది. ఒక అలర్ట్ రూల్. ఇక్కడ ఒక సర్వర్ ఆగింది. ఒక అలర్ట్ రూల్. అలా ఈ ప్రొమిథియస్ డీబీలో నంబర్ ఆఫ్ చాలా ఉంటాయి మెట్రిక్స్. సో మనకి ఏ వాల్యూ కావాలో అవి మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ అవి గాని పెరిగిపోతే మనం నోటిఫికేషన్స్ పెడతాం మాట. సో ఇక్కడ వరకు అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ అలర్ట్స్ అండ్ రూల్స్ క్లియర్ కదా మీకు? Or anyone has any doubts, they could raise hands and they could say, else I would take answer as no doubts. ఓకే మూవింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సర్వర్లో కనెక్ట్ అయిపోదాం. లెట్స్ సే ఈ సర్వర్లోని ఆల్రెడీ అంటే నేను యాక్చువల్గా లైక్ ఇప్పుడు రికార్డ్ చేసినాక కూడాను ఈ సెషన్ చూసే ముందు లైక్ జస్ట్ హ్యావ్ లైక్ హూ ఎవర్ డిడ్ నాట్ సా ఐ రికమెండ్ వాచింగ్ దిస్ స్లాక్ అలర్ట్స్ అనమాట. ఎందుకంటే స్లాక్ మళ్ళీ నేను ఇప్పుడు కన్ఫిగర్ చేయను. ఆ ఛానల్ అండ్ వెబ్ హుక్ తీసుకురావడానికి నేను ఇప్పుడు మళ్ళీ కన్ఫిగర్ చేయను ఇది. అండ్ ఇంకొకటి దిస్ సెషన్ లైక్ లాస్ట్ సెషన్ ఎందుకంటే ఇందులోనే సిఆర్డీస్ గురించి చెప్పాను. సో ఈ సిఆర్డీస్ అండ్ ఒక స్క్రేప్ మెట్రిక్స్ ఎలా వాడతాం సిఆర్డీ యూస్ చేసి అని చెప్పేసి. సో ఐమ్ నాట్ గోన్ రిపీట్ దాట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటి మనం ఆల్రెడీ ఆ ముందు సెషన్లోని లైక్ మనం ప్రొమిథియస్ ఇవి ఇన్స్టాల్ చేస్తాం కదా. లెట్స్ ఇవి మన పాడ్స్ లైక్ ఆల్ ద ప్రొమిథియస్ యాజ్ ఐ సెడ్ ఈ హెల్మ్ చార్ట్లోని మనకి అలర్ట్ మేనేజర్ ఇవన్నీ సపరేట్గా ఇన్స్టాల్ చేయక్కర్లేదు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంది kubectl గెట్ సర్వీస్ -n మానిటరింగ్.
ఓకే. ఇక్కడ మన ప్రొమీథియస్ సర్వర్ ఏంటి? ఇక్కడ నేను ఇది నార్మల్ క్లస్టర్ ఐపి ఎడిట్ సర్వీస్ కొట్టేసి నోడ్ పోర్ట్ చేశాను. విచ్ ప్రీవియస్ సెషన్‌లో కూడా చెప్పింది ఇది. ఎడిట్ సర్వీస్ చెప్పి. సో ఇది నా పోర్ట్. ఈ పోర్ట్‌ని ఎలా యాక్సెస్ చేస్తాను అంటే కోలన్ 30521. యాహ్! సో ఇది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రూల్స్. ఇవి రూల్స్. ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ రూల్స్. ప్రొమిథియస్ ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఇవన్నీ. దాని ఓన్ సర్వర్‌లో దాని రూల్స్ చెక్ చేసుకుంటది. ఇది అలర్ట్స్. ఈ రూల్ గాని ఏదైనా బ్రేక్ అయితే ఇక్కడ అలర్ట్ వస్తది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇన్‌యాక్టివ్, పెండింగ్, ఫైరింగ్. ఫైరింగ్ ఈస్ ద వన్ దట్ విల్ క్యాచ్ మోస్ట్ అనమాట. ఫైరింగ్ అంటే ఏంటి? ఇక్కడ సంథింగ్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి. దట్ ఈస్ ద వన్. అండ్ మన క్వెరీస్ ఎలా చూస్తాము అంటే ఫర్ సపోజ్ ఏదిది? యాహ్! ఫర్ సపోజ్ మనం క్వెరీస్ ఎలా చూస్తామంటే అప్ అని చూసుకుందాం. అప్ అంటే సర్వర్ అప్ ఉందా లేదా అని చెప్పేసి. వేర్ ఇస్ దిస్? అప్. సో అప్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి లేబుల్స్ అన్నమాట. ఇప్పుడు నాకేంటి నా పాడ్స్ అన్ని రియాక్ట్ ఇంజినెక్స్లో ఉన్నాయి. ఇఫ్ ఐ కుడ్ సీ నా మెయిన్ అప్లికేషన్ అన్నది రియాక్ట్ ఇంజినెక్స్ నేమ్ స్పేస్లో ఉంది. ఓకే, ఇవి ఇక్కడ నుంచి నా మెయిన్ అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే నా పాడ్స్ అన్నవి లేబుల్ నేమ్ స్పేస్ రియాక్ట్ ఇంజినెక్స్లోని ఏదైనా ఆగితే అప్పుడు నా వెబ్సైట్ ఆగిపోద్ది. సో నాకు అది మెయిన్ కాబట్టి నేను ఈ మెట్రిక్ కూడా పెట్టుకోవచ్చు మాట. ప్రెజెంట్ అప్ అండ్ సేమ్ థింగ్ అంటే లేబుల్ యూస్ చేస్తున్నాను నేను. ఈ లేబుల్ ఏంటి మనకి ఇక్కడ నేమ్ స్పేస్ లేబుల్ కదా. అంటే ఐమ్ జస్ట్ ఫిల్టరింగ్ అవుట్ నేమ్ స్పేస్ రియాక్ట్ ఇంజినెక్స్. సారీ నాకు ఈ కీబోర్డ్ కన్ఫ్యూజన్ ఇక్కడ ఇది. ఎంటీ క్వెరీ రిజల్టా మనకు లేదా? ఐ థింక్ ఐ మేడ్ మిస్టేక్ సమ్వేర్. నేమ్ స్పేస్ క్యూబ్ సిస్టమ్ మానిటరింగ్ రియాక్ట్ ఇంజినెక్స్ లేనే లేదేంటి? వై డిడ్ నాట్ టేక్ దాట్? ఓకే, ఐ థింక్ ద మెట్రిక్ స్క్రేప్ చేయలేదు అనుకుంటాను అది. ఫైన్, లెట్స్ యాడ్ దట్ స్క్రేప్ మెట్రిక్స్ యాజ్ వెల్. లాస్ట్ టైం మనం చేసింది ఇదే కదా. వాట్ డిడ్ వీ డూ? స్క్రేప్ కాన్ఫిగ్ లైక్ ముందు వీడియోలో చేసింది కూడా మళ్ళీ చేద్దాం. వాట్ డిడ్ వీ డూ లాస్ట్ టైం? బట్ మనకి ఇక్కడ ఈ నేమ్ స్పేస్ లేదు. ఇప్పుడు ఈ రూల్ పెట్టినా సరే వేస్ట్ ఇక్కడ. No, not this. It should be an API. Not PV, not deployment. Deployment, okay. Yeah. Hmm. నాకేం అర్థం కావట్లేదు. వై ఇట్ నాట్ డిడ్ నాట్ టేక్ రియాక్ట్ ఇంజినెక్స్ అని చెప్పేసి. లెట్స్ సీ స్టేటస్ సర్వీస్ డిస్కవరీ. Something is not right. So one second.
I did not expect this. Should have taken care of it. One second, let's get into Grafana and see. Okay. Grafana node port 32116. Okay. యాక్చువల్‌గా లైక్ ఎప్పుడు చూసినా పాస్వర్డ్ ఇదే ఉంటది కాబట్టి మళ్ళీ సీక్రెట్స్‌కెళ్ళి తెచ్చుకోవట్లేదు. లేదంటే సీక్రెట్స్ దగ్గరికెళ్ళి ఇది వెరిఫై చేసుకొని తెచ్చుకుంటాం మనం. పాడ్ ఎక్కడుంది? నేమ్ స్పేస్ ఎస్ ఇక్కడ ఉంది కదా రియాక్ట్ ఇంజినెక్స్. It was able to fetch the metrics, but I don't know why here it's not able to fetch. Let's not worry about it. ప్రెజెంట్ అయితే అంటే ఇప్పుడు మనకి ఒక లేబుల్ కావాలనుకో మనం ఈ లేబుల్ లెట్స్ ఈ క్యూబ్ సిస్టమ్ ఇదే తీసుకుందాం. నేమ్ స్పేస్ ఈక్వల్ టు okay, I don't know why it's not getting another one. Cube system. ఇక్కడ 1 అని వచ్చింది కదా. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నేను ఈక్వల్ టు 0 అని పెడతాను. 0 అంటే అప్ అంటే లైక్ దీస్ ఆర్ రన్నింగ్ అని చెప్పేసి. సో ఈక్వల్ టు 0 అంటే ఇట్స్ నాట్ రన్నింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ 1 ఇట్ మీన్స్ దే ఆర్ రన్నింగ్ అని అర్థం. ఇఫ్ ఐ వాంట్ టు సీ ఆ సర్వర్ ఇస్ డౌన్ అన్నప్పుడు నేమ్ స్పేస్లోనే నేను ఈక్వల్ టు 0 అంటే 0 అని పెట్టాను అనుకో. ఫర్ సపోజ్ ఇట్స్ నాట్ కమింగ్ హియర్ టు షో. I don't know why, what happened. So React Nginx and equal to 1. I mean like 0 అని పెడతాను అంతే. That will bring things. And now let's go for this. ఇక్కడ వరకు కొద్ది క్లియరే కదా. అక్కడ మరి ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. లెట్స్ యాక్చువల్లీ లైక్ రైట్ రూల్స్ నౌ. ఇక్కడ ఒక రూల్ ఉంది, అలర్ట్ మేనేజర్ రూల్స్. ఈ రూల్స్లో ఏంటంటే ఇఫ్ యూ కుడ్ సీ ఇక్కడ నుంచి చెప్పడం బెటర్. ఈ రూల్లో ఏంటంటే ఇక్కడ మనం లైక్ లేబుల్ అన్నది చూసుకుంటే ఇక్కడ లేబుల్ అన్నది ప్రొమిథియస్. లైక్ దిస్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ కనెక్టెడ్ అనమాట. ఇది నేను మానిటరింగ్ ఉన్న సేమ్ నేమ్ స్పేస్లో అటాచ్ చేసిన. అండ్ ఇఫ్ యూ కుడ్ సీ ఇక్కడ నేను కైండ్ పాడ్ లేదా లైక్ డిప్లాయ్ అని ఏం పెట్టట్లే. ఇట్స్ లైక్ ప్రొమిథియస్ రూల్ అని పెడుతున్నాను. ఇక్కడ కుబర్నెటిస్ రిసోర్స్ కాకుండా వేరే పెడితే దాన్ని మనం కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ అని అంటాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటి ఈ గ్రూప్స్లోని కిందన మనం ఎన్ని అలర్ట్స్ అయినా యాడ్ చేయొచ్చు. యాజ్ ఐ సైడ్ లైక్ ఒకటి CPU, ఒకటి మెమరీ, అది లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని ఇందులోని ఈ గ్రూప్లోని నేను రియాక్ట్ ఇంజినెక్స్ రూల్స్ అని ఒకటి యాడ్ చేశాను. లో పాడ్ CPU యూసేజ్ అని చెప్పి ఒకటి. సో ఇందులో నేను వాడిన ఎక్స్ప్రెషన్ ఇది. ఇఫ్ యూ కుడ్ సీ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ దిస్ వన్. అంటే ఒకవేళ CPU అన్నది రియాక్ట్ ఇంజినెక్స్లో ఉన్న CPU అన్నది లైక్ అందులోని కంటైనర్లో ఉన్న CPU కానీ 70 కంటే తక్కువ ఉంటే నాకు నోటిఫై చేయి అన్నాను. జనరల్గా అంటే మనకి 90 కంటే ఎక్కువ ఉంటే నోటిఫై చేయి, 80 కంటే ఎక్కువ ఉంటే నోటిఫై చేయి అని చెప్పాను. కానీ ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి ఐ జస్ట్ కెప్ట్ 70 కంటే తక్కువ. 70 కంటే తక్కువ అంటే అన్ని సర్వర్స్కి ఉంటాయి ఆటోమేటిక్గా.
సో నోటిఫికేషన్ రావడానికి ఈ రూల్ ఛాన్స్ ఉంది కాబట్టి ఐ జస్ట్ కెప్ దిస్ లెస్ దాన్ 70. జనరల్గా ఏంటి లైక్ లెస్ దాన్ 20 కానీ లెస్ దాన్ 30 లెస్ దాన్ 40 ఆ రూల్స్ పెట్టుకుంటారు. బట్ హియర్ జస్ట్ డెమో పర్పస్ సో లెస్ దాన్ 70 పెట్టాను కాజ్ ఐ నీడ్ నోటిఫికేషన్స్ కాబట్టి. యాజ్ యూ కుడ్ సీ ఇట్ కేమ్ అప్. సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంది ఇప్పుడు, ఇది ఎక్స్ప్రెషన్ అండ్ ఇది పర్సంటేజ్లో లేదు కాబట్టి ఇంటూ 100 అండ్ ఇంటూ 100 అంటే ఇది పర్సంటేజ్లో అయింది లెస్ దాన్ 70. సో ఈ ఎక్స్ప్రెషన్ క్లియర్ కదా, ఇది ప్రొమిథియస్ రూల్ ఒకటి. అండ్ ఇక్కడ గిట్ హబ్లో చూసుకుంటే లైక్ లెట్ మీ గెట్ బ్యాక్ ది గిట్ హబ్. సో ఇక్కడ గిట్ హబ్లో చూసుకుంటే ఇదేంటి లేబుల్స్ పెట్టాం మనకి. ఒకవేళ 1 మినిట్ వరకు చెక్ చేయి, ఇది ఫర్ 1 మినిట్. అండ్ ఒకవేళ సివియారిటీ ఏంటి క్రిటికల్ అని చెప్పేసి. సిపియు అన్నది లైక్ వెరీ లో అంటే ఇట్ జస్ట్ డిస్క్రిప్షన్ దట్ ఐ కెప్ట్. సో ఇప్పుడు మనం ఇదే లైక్ లెట్స్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ సర్వర్ ఇట్స్ అలర్ట్ మేనేజర్ రూల్స్ రైట్. అండ్ ఇంకొకటి మీరు ఆ లేబుల్ మనం ఎక్కడ చెక్ చేసుకుంటాం అంటే kubectl get crd -n monitoring. అంటే అది ఈ దీనికి ఎలా అటాచ్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. prometheus.monitoring.com. మనం kubectl get pods కమాండ్స్ ఎలా అయితే వాడతామో ఇక్కడ ఈ కమాండ్స్ వాడతాం అన్నమాట. ఓకే, -n monitoring -o YAML. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకేంటి రూల్స్ కదా కావాలి, రూల్ సెలెక్టర్. ఇక్కడ చూసుకుంటే రూల్ సెలెక్టర్ ఏంటి మ్యాచ్ లేబుల్ రిలీజ్ ప్రొమిథియస్. ఎందుకంటే మనం స్టార్టింగ్లో హెల్మ్ ఇన్స్టాల్ ప్రొమిథియస్ అని పెట్టాం, ఆటోమేటిక్గా ఇక్కడ ఫైల్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి అన్నమాట హెల్మ్లో ఫైల్స్. సో ఈ రూల్కి లింక్ అయినా కావాలి అంటే మనం రూల్లోని ఈ లేబుల్ పెట్టాలి. సో దాట్స్ వాట్ వీ డిడ్ హియర్. రూల్లోని ఒక లేబుల్ పెట్టి అటాచ్ చేసాం, ఇది దానికి రూల్ కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నవ్ ఇఫ్ యూ లైక్ లెట్స్ ఇన్స్టాల్ దిస్ రూల్. ఆల్రెడీ ఇందులోనే ఉంది అది లైక్ విఐ అలర్ట్ మేనేజర్ రూల్స్. సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ గిటబ్ ఐ ఆల్రెడీ కెప్ట్ దిస్ హియర్. kubectl apply -f. అంటే ఇక్కడ క్వేరీస్ అన్నవి మెయిన్ మాట, ఎక్స్ప్రెషన్ అన్నది లైక్ ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ సిపియూ మెట్రిక్స్ ఆర్ సంథింగ్. మెమరీకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సిపియూకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ రూల్లో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలి అంటే మీకు ఏ అలర్ట్ కావాలన్నది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ రూల్ పెట్టాను. ఇప్పుడు ఈ రూల్ వర్క్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి లైక్ ఇట్స్ జస్ట్ అంటే మనది సిఆర్డి కదా, గెట్ పాడ్స్ కాదు. ప్రొమిథియస్ రూల్స్ -n monitoring. ఓకే వచ్చింది. అండ్ టు అప్లై మనం ఏంటి జనరల్గా అంటే ప్రొమిథియస్ని రీస్టార్ట్ చేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ మనకి రీస్టార్ట్ చేయడానికి లేదు కదా, మన లైక్ సిస్టమ్ సిటిఎల్ లేదు, పాడ్ని రీస్టార్ట్ చేయాలి. సో మన పాడ్ ఏంటి ఇక్కడ ఇది. సో ఫర్ ద చేంజెస్ టు అప్లై సింప్లీ ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ టు అప్లై రూల్. లాస్ట్ టైం నేను రీస్టార్ట్ కూడా చేయలేదు అనుకుంటా. లెట్ us చెక్ ఇఫ్ ఇట్స్ అప్లికబుల్ ఎల్స్ విల్ రీస్టార్ట్. లేదు రూల్. ఓకే, లెట్ us రీస్టార్ట్ దిస్. ప్రొమిథియస్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. సిన్స్ ఇట్స్ ఇన్ డిప్లాయ్మెంట్ నథింగ్ టు వరీ. అండ్ ఇంకొకటి మనం కావాలంటే డాష్ వాచ్ అని పెట్టుకోవచ్చు మాట. ఇట్స్ లైక్ ఆ పాడ్ అప్ అవుతుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ పాడ్ అప్ అవ్వగానే ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ కమాండ్స్ 10 సార్లు టైప్ చేసే కంటే ఎస్ 2/2 రన్నింగ్ వచ్చింది. సో అవర్ సర్వర్ ఈజ్ అప్ నౌ. లెట్స్ సీ. యాజ్ యూ కుడ్ సీ రియాక్ట్ ఇంజినెక్స్ రూల్స్. అండ్ ఇదే మనం పెట్టిన కండిషన్. మనం పెట్టిన కండిషన్ ఏంటి, లెస్ దాన్ 70 అయితే నాకు నోటిఫై చేయని చెప్పి. 1 మినిట్ వరకు చెక్ చేయు, ఫర్ 1 మినిట్ చెక్ చేసి ఒకవేళ ఆ రూల్ రాకపోతే నాకు అలర్ట్ పంపించని చెప్తున్నాం. సో ఇక్కడ లెట్స్ చెక్ ఎట్ అలర్ట్స్. అలర్ట్స్లో ఏంటి ఇది ఫైరింగ్లో వస్తుంది. లెట్స్ చెక్ ఫర్ లైక్ ఇట్ విల్ కమ్ సూన్. ఎందుకంటే అది లెస్ దాన్ 70 ద కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి ఇక్కడికి రావాల్సిందే అది. వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ మినిట్.
మళ్ళీ రూల్స్ చెక్ చేద్దాం. ఈ కండిషన్ ఎలాగో ట్రూనే, ఐ మీన్ లైక్ లెస్ దాన్ 17 ఉన్నది కాబట్టి విల్ గెట్ that alert. Like just give it some time, 1 minute వరకు we had to give. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? లెట్ మీ గో ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మోక్ష కానీ, హరీష్ కానీ, నిఖిల్ కానీ, సారీ మోకాది, సారీ అబౌట్ that name, wrong pronunciation. No, okay, good. Let's go for firing. Yeah, firing 2 వచ్చింది. As you could see, low pod CPU usage. ఇక్కడ మనం ఇచ్చిన నేమ్ అది దానికి. ఆ అలర్ట్కి మనం ఇచ్చిన నేమ్ లో పాడ్ CPU యూసేజ్. సో ఒకవేళ ఇది అంటే క్రిటికల్ అని చెప్పి నాకు లేబుల్ అని చెప్పాం మనం. సేమ్ థింగ్, ఇఫ్ యూ కుడ్ సీ ఇట్ సేస్ ఇట్స్ క్రిటికల్, 1 minute ఉంది, లైక్ ఇది డిస్క్రిప్షన్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఇది. ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే యా దీస్ ఆర్ ద వన్స్ అని చెప్పి కొన్నిసార్లు మనం లేబుల్స్ అటాచ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ వి నీడ్. ఇక్కడ మనం ప్రతిసారి ఇలా వెళ్ళి అలర్ట్స్ ఇప్పుడు మనం ఎలాగైతే రీఫ్రెష్ చేసుకున్నామో అలా 10 సార్లు మనం చూడలేం కదా. సో టు సింప్లిఫై దిస్ వాట్ వీ నీడ్, ఇక్కడ ఇలా అలర్ట్ వస్తే ఒకవేళ లో పాడ్ CPU యూసేజ్ అంటే జనరల్గా లో పాడ్కి చేయం, ఒకవేళ హై పాడ్ CPU యూసేజ్ వస్తే ఆ అలర్ట్ని, అంటే నేను వర్క్ చేసుకుంటాను, నేను ప్రతిసారి ప్రొమిథియస్ సర్వర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుంటూ ఉండలేను కదా. నేను మ్యాక్సిమం వర్క్ చేసేది ఏంటి, స్లాక్స్లో, టీమ్స్లోని, వీటిల్లోని స్లాక్ వస్తే నాకు నోటిఫికేషన్ రావాలి. సో అప్పుడు నేను ఇట్స్ లైక్ బ్యాక్ ఇంజనీరింగ్ మాట. అంటే ఈ అలర్ట్ నుంచి చెక్ చేసుకొని మళ్ళీ నేను దానికి బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు మనకేంటి, అలర్ట్ మేనేజర్ కావాలి. అలర్ట్ మేనేజర్ నోటిఫికేషన్స్కి లైక్ దిస్ ఇస్ హౌ వీ డూ ఇట్. సరే నేను జాయినింగ్, ఓకే ఫైన్. యా, ఇప్పుడు అలర్ట్ మేనేజర్కి మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా ఇందాకలా మీకు లేబుల్ చూపించాను కదా ప్రొమిథియస్ మానిటరింగ్కి, లైక్ రూల్స్లోని ఎట్లా లైక్ మ్యాచ్ లేబుల్ ఉందని చెప్పేసి సేమ్ థింగ్. కాకపోతే ఇక్కడ మనకేంటి kubectl get ఇక్కడ మనకి అలర్ట్ మేనేజర్ సిఆర్డి ఉంటుందన్నమాట. ఓన్లీ ఈ అలర్ట్ మేనేజర్ సిఆర్డికి మాత్రమే మనం లేబుల్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం మనకు నచ్చింది. లైక్ మిగతావన్నీ దే హ్యావ్ దేర్ ఓన్ లేబుల్. అంటే మనం ఏదైతే లైక్ హెల్మ్ ఇన్స్టాల్ ప్రొమిథియస్ పుట్టాం కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ కుడ్ సీ ఎక్కడేంటి మనకి అలర్ట్ మేనేజర్ ఎక్కడ ఉంది, అలర్ట్ మేనేజర్ కన్ఫిగ్ సెలెక్టర్లోని ఇట్ హ్యాస్ నన్ అనమాట. సో ఇట్ హ్యాస్ నో వాల్యూస్ ఆర్ ఎనీథింగ్స్. మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు ఒకే లేబుల్లో ఉంటే అటాచ్ అవుతాయి. మనకి ఇందాక రూల్ ఎందుకు అటాచ్ అయింది అంటే రెండిటికి సేమ్ లేబుల్ ఇచ్చాం మనం, లైక్ రిలీజ్ ప్రొమిథియస్ అని చెప్పేసి, లైక్ మ్యాచ్ లేబుల్స్. ఇఫ్ యూ కుడ్ సీ వేర్ ఇస్ దిస్, ఎస్ రూల్స్లో మ్యాచ్ లేబుల్ ప్రొమిథియస్ అని ఇచ్చాం మనం, లేబుల్స్ ప్రొమిథియస్. అందుకే ఈ లేబుల్ ఆ లేబుల్ అటాచ్ చేయని. కాకపోతే ఇక్కడ అలర్ట్ మేనేజర్కి మనం ఒక లేబుల్ ఇవ్వాలి, కానీ ఇక్కడ లేబుల్ లేదు. ఫర్ దాట్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్, మనం ఆల్రెడీ ఒక నిమిషం ఉన్న ఫైల్ డిలీట్ చేయని ఫస్ట్. మనం ఆల్రెడీ ఉన్న ఫైల్ డిలీట్ చేస్తాం. హెల్మ్ షో వాల్యూస్ అంటే మనం ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకొచ్చిన చార్ట్ కాబట్టి ఆ ఇంటర్నెట్లోని హెల్మ్ చార్ట్లో ఉన్న వాల్యూస్ ఏంటి అన్నది లైక్ విల్ గెట్ దాట్ ఫస్ట్. ఓకే, సో వీ విల్ అప్లోడ్ దిస్ ఇన్ ఫైల్, విల్ అపెండ్ దాట్ అంటాం values.yaml. ఓకే సారీ మై బ్యాడ్, ఇట్స్ క్యూబ్ ప్రొమిథియస్ స్టాక్. ఇది ఇంటర్నెట్లో మనం ఇన్స్టాల్ చేసిన చార్ట్ ఇది. సో హెల్మ్ రిపోలో ఉన్నది. సో దాట్ మనం ఇప్పుడు ఈ ఫైల్లో ఏంటి అలర్ట్ మేనేజర్లో కదా మెయిన్ మనకు కావాల్సింది ఉంది. జస్ట్ ఇన్సర్ట్ కాలన్ డాట్ / అలర్ట్ మేనేజర్. ఓకే, అంటే నెక్స్ట్ ఎక్కడ కావాలని తీసుకోవడానికి స్మాల్ ఎన్ ఇఫ్ యూ కుడ్ కీప్ స్మాల్ ఎన్, అది ఎక్కడ ఉందో మనకు దొరికేస్తుంది. జస్ట్ స్మాల్ ఎన్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఐ థింక్ ఐ మిస్డ్ సమ్వేర్. లెట్స్ గో లైక్ ఎగ్జాక్ట్ నేమ్ అని పెట్టుకుందాం మనం.
Yeah, alert manager config selector. Oh shit. సింపుల్గా ఏదైనా తప్పు చేస్తే ఎస్కేప్ కాల్ న్యూ సో దట్ ఇట్ విల్ అండు డాట్ స్లాష్. ఓకే, దొరికేసింది అలర్ట్ మేనేజర్ కన్ఫిగ్ సెలెక్టర్. ఇది నన్ లేబుల్ కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ నన్ లేబుల్ అండ్ మ్యాచ్ లేబుల్స్ సేమ్ లేబుల్ ఇస్తున్నాను నేను. మ్యాచ్ లేబుల్స్ రిలీజ్ ప్రొమిథియస్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం యాడ్ కాన్ఫిగ్ మ్యాచర్ స్ట్రాటజీ. దిస్ వన్ వీ హ్యాడ్ టు కీప్ టైప్ ఇస్ నన్. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రొమిథియస్లో కదా అప్డేట్ చేసాం. హెల్మ్ అప్గ్రేడ్ ప్రొమిథియస్. ఓకే, ద సేమ్ థింగ్. కాకపోతే మనం ఇక్కడ వరకు కమాండ్ ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే లైక్ ఇంటర్నెట్లో ఉన్న వాల్యూస్ డాట్ యామల్ అప్డేట్ చేస్తుంది. సో దట్ ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు మనం ఏ వాల్యూస్ యామల్ అయితే అప్డేట్ చేసామో మన సర్వర్లోని వీఆర్ పాసింగ్ దట్ ఫైల్ టు అప్డేట్ దిస్ అన్నమాట. లెట్స్ అప్డేట్ దిస్. ఓకే, ఓ మళ్ళీ తప్పించాను నేను. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇట్స్ విల్ నాట్ టేక్ దాట్ మచ్ ఆఫ్ టైం బట్ ఇట్ విల్ గెట్ అప్గ్రేడెడ్. ఇట్ గాట్ అప్గ్రేడెడ్. ఇప్పుడు మళ్ళీ లెట్స్ చెక్ అవర్ అలర్ట్ మేనేజర్. మనది ఏంది ఇది కదా. kubectl ఇఫ్ యూ కుడ్ సీ దీనికంటే ఒక లేబుల్ వచ్చింది రిలీజ్ ప్రొమిథియస్ అని చెప్పి, జస్ట్ లైక్ వీ హ్యాడ్ ఫర్ అనదర్ సిఆర్డీస్. అంటే వాటికి ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటే దీనికి మాత్రం మనం మాన్యువల్గా అప్డేట్ చేసుకుంటాం. యూ కుడ్ చూస్ వాట్ ఎవర్ లేబుల్ యూ వాంట్. ఇక్కడ ఏ లేబుల్ అయితే యూస్ చేస్తామో మనం ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అలర్ట్ మేనేజర్ యూ హ్యావ్ టు యూస్ సేమ్ లేబుల్ హియర్. అంటే అక్కడ రిలీజ్ కాకుండా సమ్ యాప్ రియాక్ట్ అని పెడితే ఇక్కడ కూడా యాప్ రియాక్ట్ అనే పెట్టాలి సో దట్ దే బోత్ గెట్ మ్యాచ్డ్ అప్. అండ్ నేను మధ్యలో ఒక చోట డెవసెకాప్ స్టక్ అయినా అన్నది లైక్ నేమ్ స్పేస్. ప్రొమిథియస్ ఏ నేమ్ స్పేస్లో ఉందో సేమ్ నేమ్ స్పేస్లో అలర్ట్ మేనేజర్ కన్ఫిగరేషన్ కూడా ఉండాలి. అండ్ ఐ మిస్డ్ దాట్. అందుకు నేను ఒక వారం రోజులు స్ట్రగుల్ అయ్యాను. సో దిస్ వాజ్ ఓన్లీ థింగ్. అండ్ ఇంకొకటి మనం చూస్తే మనం స్లాక్ యూస్ చేస్తున్నాం కాబట్టి స్లాక్ ఛానల్లోని ఇక్కడ మనం ఏపీఐ యూఆర్ఎల్స్ వాడతాం. ఇక్కడ ఇదంతా లైక్ డిక్షనరీ వేస్తాం లైక్ కీ వాల్యూ పేర్స్ కాబట్టి ఇది ఒక సీక్రెట్ నుంచి తెచ్చుకోవాలి ఇది. అండ్ ఆ సీక్రెట్ షుడ్ ఆల్సో బీన్ సేమ్ నేమ్ స్పేస్ యాజ్ ప్రొమిథియస్ అని చెప్పేసి. ఫర్ సపోజ్ నేను ఇది వాడుతున్నాను ప్రామ్ అలర్ట్స్ లైక్ లెట్స్ సే సోషల్ వాడుతున్నాను. ఇది ఎవరు క్రియేట్ చేశారు నాకు తెలీదు. ఓకే ఫైన్, లెట్స్ సే సోషల్ దిస్ ఇస్ క్రియేటెడ్ బై. ఓకే, ఇప్పుడు నేను ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ని ఛానల్కి ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ఇన్ లైక్ స్లాక్ సెషన్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పేసి. దాని నుంచి ఒక ఇన్కమింగ్ వెబ్ హుక్ అన్నది మనం యాప్ నుంచే తెచ్చుకుంటాం అన్నమాట. ఆ ఇన్కమింగ్ వెబ్ హుక్ లైక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హియర్ అలర్ట్ మేనేజర్ సీక్రెట్ అని చెప్పేసి. సో ఇక్కడ స్లాక్ వెబ్ హుక్ యూఆర్ఎల్ అని పెడతాం. మనం జనరల్గా సీక్రెట్లో ఏంటి అంటే బేస్ 64 డేటా పెట్టాలన్నమాట. కానీ మనకు బేస్ 64 డేటా పెట్టాలని లేదు, ఉన్న డేటా ఉన్నట్టు పెట్టాలి. వీ డోంట్ వాంట్ టు డీకోడ్ డీకోడ్ దాట్ అనుకుంటే మీన్ లైక్ ఎన్కోడ్ చేసి పెట్టాలని లేదంటే యూ కుడ్ యూజ్ దిస్ వేరియబుల్ కాల్డ్ స్ట్రింగ్ డేటా సీక్రెట్లోని. సస్పీషియస్. ఓకే ఫైన్. సో సో ఇప్పుడు లెట్స్ క్రియేట్ దిస్ సీక్రెట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే
ఈ అలర్ట్ మేనేజర్కి ముందు ఇది ఒక సీక్రెట్ ఎతుకుతుంది కాబట్టి సీక్రెట్ని క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ ఇస్ లైక్ ప్రామ్ అలర్ట్స్, బికాస్ ఇక్కడ ఛానల్ నేమ్ నేను ప్రామ్ అలర్ట్స్ అని పెట్టుకున్నా. అండ్ ఇది ఇక్కడ ఎలా వెయిట్ చేస్తుంది అంటే స్పెసిఫికేషన్ ఈజ్ ఆల్ మెటా డేటా గ్రూప్ బై అలర్ట్ నేమ్. అంటే అలర్ట్ ఇందాక నేను చూపించింది లో పాడ్ సిపియూ యూసేజ్ కదా, ఆ లో పాడ్ సిపియూ యూసేజ్ లైక్ 100 అలర్ట్లు వచ్చాయి అంటే 100 అలర్ట్లు కలిపి ఒక అలర్ట్ కింద చూపిస్తుంది అన్నమాట. ఇట్స్ లైక్ గ్రూపింగ్ బై. అండ్ గ్రూప్ వెయిట్ అలర్ట్ పంపించే ముందు ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ అలర్ట్ పంపించే ముందు ఒక 5 మినిట్స్ సేమ్ థింగ్. ఇంకా ఈ అలర్ట్స్ ఉండిపోయింటే 1 అవర్. ఇక్కడ ఇది చూసారు రిసీవర్ స్లాక్ నోటిఫికేషన్ అంటే ఈ పర్టికులర్ అలర్ట్కి స్లాక్ నోటిఫికేషన్కి పంపు అని చెప్తున్నాం. అలా నంబర్ ఆఫ్ అలర్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇంత గ్రూప్ బై ఈ అలర్ట్ నేమ్ కాకుండా లో పాడ్ సిపి యూసేజ్ అని మన నేమ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం రిసీవర్ స్లాక్ నోటిఫికేషన్ ఇచ్చాం, ఇక్కడ నంబర్ ఆఫ్ రిసీవర్స్ పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఇట్స్ నాట్ జస్ట్ కన్స్ట్రైన్ టు స్లాక్, యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ రిసీవర్ ఫర్ టీమ్స్ లేదా ఇంకా ఏదైనా సరే జీమెయిల్ ఇలాగా ఒక్కొక్క దానికి దాని కన్ఫిగరేషన్స్ మారుతాయి అన్నమాట. సో మనం ప్రామ్ ఛానల్లోని ప్రామ్ అలర్ట్స్ వాడుతున్నాం. అండ్ ఇక్కడ స్లాక్ వెబ్ హుక్ యూఆర్ఎల్ సీక్రెట్ నుంచి రావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ సీక్రెట్ ఫస్ట్. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి లెట్ మీ క్రియేట్ సీక్రెట్ ఫస్ట్. ఓకే లెట్స్ సీ. ఓకే స్లాక్ వెబ్ హుక్ అండ్ సీక్రెట్ క్రియేట్ అయిపోయింది. నౌ ఈ రూల్ సేమ్ రూల్ ఇప్పుడు ఏంటి, నోటిఫికేషన్ ఒకవేళ మనం ఒక అలర్ట్ కానీ వస్తే దాన్ని ఇక్కడ పంపించు అని చెప్తున్నాం. సో ఈ స్లాక్ ఛానల్లో నీ వెబ్ హుక్ ద్వారా లెట్స్ సీ ఇఫ్ ఇట్ కమ్స్, ఎందుకంటే మనకి అలర్ట్స్ ట్రిగర్ అవుతూ ఉన్నాయి కదా. ఆల్రెడీ సర్వర్లో పెట్టుకున్నాను అలర్ట్ మేనేజర్ నోటిఫికేషన్స్. అండ్ ఇది కన్ఫిగర్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి యూ విల్ జస్ట్ యూజ్ దిస్ సిఆర్డి అలర్ట్ మేనేజర్ కన్ఫిగ్స్ -n రియాక్ట్ డెమో కన్ఫిగర్ అయ్యింది. ఇట్ హ్యాపెండ్. లెట్స్ సీ మనకి అలర్ట్స్ వస్తున్నాయా లేదా, అలర్ట్ వస్తే నోటిఫికేషన్ వస్తుందా లేదా. ఇప్పుడే కన్ఫిగర్ చేసినాం కదా. ఓకే దిస్ సైట్ కాన్ బి రీచ్డ్ అవై. ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం అప్గ్రేడ్ చేసాం కదా, అప్గ్రేడ్ చేసినప్పుడు వాట్ టు సే మన నోట్ పోర్ట్ కింద మార్చినవన్నీ ఎగిరిపోతాయి మాట. సో దీస్ ఆర్ బ్యాక్ టు డిఫాల్ట్. సో మళ్ళీ రిపీటింగ్ యాజ్ ఐ సెడ్ ఇవి ఇలా మారకుండా ఉండడానికి మనం హెల్మ్ చార్ట్ వాల్యూస్ ఇందాక వాల్యూస్ డాట్ యామల్లో ఎలాగైతే ఇది మార్చామో అక్కడ ఈ స్పెసిఫిక్ పోర్ట్కి వీ కుడ్ చేంజ్ ఇట్ టు నోడ్ పోర్ట్ అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ క్లస్టర్ ఐపీ. ఇప్పుడు ఏం పోర్ట్ ఇచ్చింది నీకు నంబర్ 31842. 31842. ఓకే లెట్స్ సీ. ఇప్పటికి ఇక్కడ టైం 4:14 అయింది. లెట్స్ సీ. This one isn't firing. We have to get the alerts. ఓకే అండ్ ఇంకొకటి ఈ సీక్రెట్ని దీన్ని కూడా మనం లైక్ ఆ సీక్రెట్ ఇదే సీక్రెట్ వాడుకోవాలని తెలుసుకోవడానికి సీక్రెట్లో కూడా విల్ యూజ్ లేబుల్స్ అన్నమాట. ఇఫ్ యూ సీ హియర్ సీక్రెట్ ఐ యూజ్డ్ లేబుల్ లైక్ ప్రొమిథియస్. సో నేమ్ స్పేస్ మానిటర్లో ఇన్స్టాల్ అవ్వాలి అండ్ లైక్ లేబుల్ కూడా, సో దట్ సీక్రెట్ కుడ్ అటాచ్ టు దిస్.
Mm. ఓకే. ఓకే. ఐ హాడ్ టు వాట్ టు సే ఇందాకల చేసిందే అలర్ట్ మేనేజర్ ఇప్పుడు మనం లెట్స్ రీస్టార్ట్. ఇది అలర్ట్ మేనేజర్ పాడ్ కాబట్టి let's restart Prometheus pod as well. For changes to apply. ఓకే. డిలీట్ పాడ్ అని పెట్టలేదు నేను. ఓకే. I think there is nothing now. Where is Prometheus? Yes. Yeah. మళ్ళీ సర్వర్ రీస్టార్ట్ చేసాం కాబట్టి ఇట్ విల్ కమ్ ఫర్ ఫస్ట్. లెట్స్ సీ. ఇక్కడ అలర్ట్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 minute. ఓకే. ఎట్లా ఫైన్. నో వరీస్. Yes, it actually came. It actually send us notification. Let's wait. మనం వెబ్హుక్ అయినా తప్పు చేసినామా? Slack webhook URL. Alert ఎందుకు రావట్లేదు? I'm not getting why. Is it something? ముందు వచ్చిన అలర్ట్స్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు?
I'm not sure like why I'm not getting alerts. అంతా కరెక్ట్గానే చేసినాం కదా ముందు వరకు అయింది ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వట్లే. లెట్స్ చెక్ వెబ్. I don't know why ఇక్కడ రావట్లేదు నాకు. I think there is an error in webhook itself. Yes, okay. Just didn't expect this. Manage apps. Let's test. Okay. ఓకే జస్ట్ లైక్ స్టాప్ మీ. నాకు ఎందుకు వెబ్హుక్కే పని చేయట్లేదు. క్లారిటీ వచ్చింది. లైక్ లెట్ స్టాప్ మీ రికార్డింగ్ హియర్. ఒక కొత్త స్లాక్ ఛానల్ తీసుకొని చేద్దాం. ఓకే సో ఎవ్రీవన్ బ్యాక్. అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు అలర్ట్ ఐ మీన్ లైక్ స్లాక్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది కాబట్టి ఇట్ డిడ్ నాట్ అలౌ వెబ్హుక్ టు పాస్. సో దట్ ఈస్ వై అందుకే మనకి అలర్ట్స్ రావట్లేదు. సో ఇప్పుడు మనం నిఖిల్ అకౌంట్ యూస్ చేసి వీ క్రియేటెడ్ అ న్యూ స్లాక్ ఛానల్ లైక్ విత్ హిజ్ అకౌంట్. సో ఇక్కడ ఒక వెబ్హుక్ ఒక ఛానల్ క్రియేట్ చేసి వీ టెస్టెడ్ ఇట్ అవుట్. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో లెట్స్ అలర్ట్ మేనేజర్ సీక్రెట్. ఆ వెబ్హుక్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ద న్యూ వెబ్హుక్. ఓకే ద న్యూ వెబ్హుక్ ఇస్ హియర్. గుడ్. ఇప్పుడు వాట్ వీ కుడ్ డూ, సారీ, వీ కుడ్ సింప్లీ డూ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ గెట్ సీక్రెట్స్ -n మానిటరింగ్ అంటే మళ్ళీ అప్లై చేసే బదులు ఉన్నదే కదా మనం అప్డేట్ చేయాలి. సో లెట్స్ డూ దిస్ కాపీ. This is actually confusing me a bit. Let's delete itself. Okay, same thing. ఇది కూడా డిలీట్ చేసేద్దాం. kubectl get
for it to pick the new secret. Great. We got, let's check. Hmm, This one. నేను ప్రతిసారి సెషన్ ఎంత త్వరగా అవగొడదాం అనుకుంటాను, అంత ఎక్కువ అయిపోతుంది ఏదో ఒక ఇష్యూ వల్ల. బట్ లైవ్లో ఇష్యూస్ కామన్ వెళ్ళండి, నేను చేయలేం మరి. As I said, dash dash watch. Oh, sorry, watch. Alert manager is running. Okay, Prometheus is running. Let's see Prometheus dashboard now. Yes, we need to wait for 1 minute. Hope ఎప్పుడైనా సరే లైక్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. Where is that incognito tab? Yes. Yeah, as you could see, we are getting alerts now. Incognito కూడా కనిపిస్తుంది కదా స్క్రీన్ షేర్లో, ఆర్ ఇస్ ఇట్ నాట్ విజిబుల్? విజిబుల్. యా, మనం యాక్చువల్గా లైక్ అక్కడ ఏంటి, ఈ లో సిపియూ యూసేజ్ మాత్రమే అని పెట్టలేదు కదా, సో దట్స్ వై వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది ద సిపియూ ఇస్ అన్యూజువలీ లో, దిస్ ఇస్ వాట్ ద అలర్ట్ వీఆర్ గెటింగ్. కూడా చూసుకుంటే దిస్ ఇస్ ద టైటిల్ అండ్ దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ దట్ వి స్పెసిఫైడ్. ఇక్కడ ఇఫ్ యూ గో ఫర్, యా, ఐ థింక్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ కమ్, అందుకే ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చినట్టు ఉంది. ఓకే, ఇక్కడ రాకముందు అక్కడికి వచ్చేసింది, దట్స్ గ్రేట్. సో యూ అండర్స్టూడ్ రైట్. ఇక్కడ మన అలర్ట్స్ ఇక్కడ వచ్చి ప్రతిసారి మానిటర్ చేసుకోలేం కాబట్టి లైక్ వాట్ ఎవర్ వి యూజ్ లైక్ టీమ్స్ ఆర్ జీమెయిల్, కొంతమంది లైక్ ఇష్టం వచ్చింది వాడతారు, దానికి మనం ఈ రూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైనా వచ్చినప్పుడు లైక్ సిపి యూసేజ్లో అంటే నేనేం చేస్తాను జనరల్గా, ఇప్పుడు నేనే డెవాప్స్ ఇంజనీర్ అంటే ఇందులోనూ లో ఉంది సిపియు, ఎందుకు లో ఉంది, ఓకే ఫైన్, ఒక స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 3 సర్వర్స్ ఉన్నాయి, లెట్స్ మేక్ ఇట్ 1 సర్వర్, లెట్స్ రిమూవ్ 2, కాస్ట్ సేవ్ చేసుకుందాం. ఇట్స్ లైక్ ఒకటి కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు నేను, ఇంకొకటి బిజినెస్ పరంగా కూడా నాకు ఎవరు రావట్లేదు అని చెప్పి ఒక జస్టిఫికేషన్ కూడా ఉండదు నాకు, నేను వెబ్సైట్కి ఎవరు రావట్లేదు కాబట్టి ఎవరు కొనట్లేదు, అందుకు నాకు లోడ్ పడట్లేదు. Yes, as you could see, this is that description. The CPU usage as low, and summary. CPU is usage is usually low in React Nginx namespace. GitHub లో చూసుకుంటే నేను అదే పెట్టామన్నమాట ఇక్కడ మనం నోటిఫికేషన్స్లోని. టైటిల్లో సమ్మరీ ఉండాలి, టెక్స్ట్లో డిస్క్రిప్షన్ ఉండాలి. దట్స్ వాట్ వీ గాట్ హియర్ ఇన్ దిస్. సో వెబ్ హుక్ పని చేయకపోవడం వల్ల దట్ ఈస్ వేర్, అందుకే మనకు ప్రీవియస్ రాలేదు. అండ్ ఆ వెబ్ హుక్ పని చేయలేదు ఎందుకంటే స్లాక్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ తీసేసింది, లైక్ వాట్ యు సే లైక్ ప్రీమియం థింగ్. సో అందువల్ల అలర్ట్ రాలేదు, బట్ సమ్హౌ వి మేనేజ్డ్ ఇట్. వీఆర్ డన్ నౌ విత్ ద సెషన్. ఎవరికైనా ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్.